హలో అండి, అందరికీ నమస్కారం. కథా వేదికకు సాదర స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ అత్తవారింటికి. రచన ప్రముఖ రచయిత్రి కావిలిపాటి విజయలక్ష్మి గారు. ఈ కథ జ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో 1978లో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. దీపావళికి అమ్మాయిని అల్లుణ్ణి రమ్మని వ్రాయండి. 4 రోజులై మా ఆవిడ ఒకటే నస. మొన్న దసరాకే కదటే వచ్చి వెళ్ళారు అని అన్నా ఆమె వినిపించుకోవడం లేదు. మళ్ళీ అరుస్తోంది వంట ఇంట్లోంచి. వీధిలోకి వెళ్తున్నారు కాబోలు, అల్లుడికి ఓ కార్డు రాసి పడేయండి అని. నాకు చిర్రెత్తుకొచ్చింది. నేను వ్రాయను. దసరాకి వచ్చి జలుబు వదిల్చిపోయాడు. మళ్ళీ దీపావళి. దిక్కుమాలిన పండుగలు, దిక్కుమాలిన ఆచారాలును. పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి పండక్కి పిలుపులే, చస్తుంటే అన్నాను. ఆమెకు వీధిలోంచి పెరటిలోకే వినిపించేటంత గట్టిగా. మీరు ప్రతి పండక్కి మా నాన్న పిలుపు లేకపోయినా పరిగెట్టుకు వచ్చేవారు కదటండి అందావిడ మాట సాగదీస్తూ. నోర్మొయ్యి, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. మీ నాన్న నాకు 10,000 కట్నం ఇచ్చాడా? అయినా పాడి పంట ఆస్తి పాస్తి ఉండేవి. ఇప్పుడు అగ్రకులాల వాళ్ళం పాతుకుపోయాం కదటే. అటు ఆస్తులు లేవు, ఇటు ఉద్యోగాలు మనకు అందుబాటులో లేవు. పైగా కట్నాల బెడద ఒకటి. అలాంటప్పుడు ఇలాంటి ఆచారాలు వదులుకోవాలే అని ఆమెకు నచ్చజెప్ప చూశాను. కానీ లాభం లేకపోయింది. నన్ను నిష్ఠురాలాడుతూ ఏడవడం ప్రారంభించింది. సరే అని ఓ కార్డు వ్రాసి మా చిన్నబ్బాయిని పిలిచి పోస్టు చేయరా అన్నాను. ఎవరికి నాన్నా అన్నాడు యథాలాపంగా. బావకి పండక్కి రమ్మని. ఇప్పుడు మళ్ళీ ఎందుకు పిలుస్తారు నాన్నా? మళ్ళీ బట్టలవి అన్నాడు వాడు బాధగా నా వైపు చూస్తూ. వాడు 4 సంవత్సరాల క్రితం BA పాస్ అయ్యాడు. ఉద్యోగం దొరక్క మనసు పాడై ఉన్నాడు. నేను రిటైర్ అయి సంవత్సరం దాటింది. ఇంట్లో సంపాదించే వాళ్ళు లేరు. నేను ఒక దురదృష్టవంతుణ్ణి. పెద్దవాడు BE చదువుతానని ఇంటర్మీడియట్ శ్రద్ధగా చదివాడు. పరీక్షల రోజుల్లో జ్వరం పడిపోయాడు. అయినా ఆ జ్వరంలోనే చదివాడు. పరీక్ష వ్రాశాడు. ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. BE సీటు వస్తుందని చాలా ఆశించాడు. కానీ రాలేదు. ఆ రోజు నాకు ఇంకా జ్ఞాపకం ఏమిటి? ఆ రోజు నేను జీవించి ఉన్నంతకాలం జ్ఞప్తిలో ఉండి నా గుండెను మండిస్తూనే ఉంటుంది. అర్ధరాత్రి అందరం నిద్రపోయే వేళ పెరటి వరండాలో పడుకున్నవాడు ఏడుస్తున్నట్లుగా అనిపించి హఠాత్తుగా మెలకువ వచ్చింది నాకు. వాడి మంచం దగ్గరకు నడిచాను కంగారుగా. వాడి కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి. ముఖం ఉబ్బి ఉంది. వాడి కన్నుల్లో బాధ, నిస్సహాయత, ఎవరి మీదో కసి ద్యోతకమవుతున్నాయి. ఎందుకు బాబు, కడుపు నొప్పా అని అడిగాను. నా ప్రశ్నకి వాడు పకాలన నవ్వాడు. ఆ నవ్వు చూసిన నేను భయపడ్డాను. వీడేమిటి ఇలా నవ్వుతున్నాడు? ఏమిటి ఆలోచిస్తున్నాడు? ఏం చేస్తాడు అని. కడుపు నొప్పికి చిన్న పిల్లాడిలా ఏడుస్తానా నాన్న? నా దగ్గర లెక్కలు నేర్చుకున్న అర్జున్కి సీట్ వచ్చింది BEలో. నాకు సీట్ రాలేదు. వాడి మార్కులు 50%, నేను 80% మార్కులతో పాస్ అయ్యాను. నేను BE చదివి ఇంజనీర్ అవ్వాలనుకున్నాను నాన్న అని బోరున ఏడ్చాడు. వాడిని చాలాసేపు ఓదార్చాను. డిగ్రీ కోర్సులో చేరమని, బాగా చదివితే ఏ చదువుకైనా మంచి ఉద్యోగమే వస్తుందనీను. వాడు కస్సున లేచాడు. సీట్ వచ్చింది, ఇక ఉద్యోగం వస్తుంది. అది రాదు. ఈ దేశం వదిలిపోతే మనలాంటి వాళ్లకు బాగుంటుందేమో అని. పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, PhDలు పోతున్నారు. మనలాంటి వాళ్ళం ఎలా వెళ్తాం బాబు అని నవ్వాను నేను. 2 నిమిషాల తర్వాత నిర్లిప్తంగా శూన్యంలోకి చూస్తూ, మన మధ్యతరగతి వాళ్ళం ఆశలు చంపుకొని బ్రతకడం చేత కాకపోతే వెళ్ళవలసింది ఒకే చోటికి అని నవ్వాడు వాడు. ఆ నవ్వులో ఏదో తెగింపు ఉందనిపించి, మనకి అందని వాటి కోసం ఆశించి మనసు పాడు చేసుకోవడం అవివేకం. ఉన్నదాంతో తృప్తి పొందడం, లభ్యమైన దాంతో సరిపెట్టుకోవడం మనిషి నేర్చుకుంటే సుఖపడతాడు నాయనా, నిద్రపో అని వాడి జబ్బ మీద ఓదార్పుగా తట్టి నేను పోయి మళ్ళీ మంచం మీద పడుకున్నాను. ఎప్పుడు నిద్ర పట్టిందో తెల్లవారి మా ఆవిడ పని మనిషి మీద వేసే కేకలు చెవిన పడి మెలకువ వచ్చింది. నా చేతికి కాఫీ గ్లాస్ అందిస్తూ అడిగింది మా ఆవిడ, రామం ఎటు వెళ్ళాడండి అని. అంతే, నా చేతిలోని కాఫీ గ్లాస్ వదిలేశాను. అదేమిటండి అలా వదిలేశారు అందామె తెల్లబోయి నా వైపు చూస్తూ. ఆమె మాట వినిపించుకోకుండా వీధిలోకి నడిచాను రామాన్ని వెతకడానికి. ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఇప్పటి వరకు వాడేమిటయ్యాడో, అసలు ఉన్నాడో చచ్చిపోయాడో తెలియదు. గుండె కోత పెట్టిపోయాడు. రామం జ్ఞాపకాలతో మనసు బరువెక్కింది.
మళ్ళీ మా ఆవిడ మాటలు వినిపించసాగాయి. ముద్దు ముచ్చట ఆడపిల్లకి తల్లి తండ్రి ఉన్నప్పుడే జరుగుతాయి. తర్వాత ఏ ఊరి అన్నతమ్ములు? అయినా వాడికే బ్రతుకు తెరువు దొరకలేదు. వాడేం చూస్తాడు? పండక్కి అల్లుణ్ణి పిలవండి అనేసరికి ముఖం చిట్లించేసుకుంటారు. మీరు ప్రతి పండక్కి పరిగెత్తుకుని వచ్చేవారు కదూ. మీకన్నా అల్లుడెంతో నయం. పిల్లను అభిమానంగా చూసుకుంటాడు. గాలి నా వైపు మళ్ళిందని ఎటన్నా ఆ హోరు తగ్గే వరకు వెళ్ళిపోవాలని లేచాను. పూలు తెచ్చారా అని అడిగితే దవడ పగలగొట్టారు. మీరో మనిషి ఏమిటిలేండి అంటూ ఆవిడ నిరసనగా నవ్వింది. ఆ మాట వినగానే నాకు పక్కున నవ్వొచ్చి నవ్వేశాను. 30 సంవత్సరాల క్రితం అనుకుంటాను. అప్పటికి నాకు ఉద్యోగం సద్యోగం లేదు. అప్పుడు మేం పార్వతీపురంలో ఉండేవారం. మా అమ్మకి నేనొక్కనే మగపిల్లవాణ్ణి. నాకన్నా పెద్దది ఓ అక్క ఉండేది. అక్క పురిటికని అమ్మ పార్వతీపురం వచ్చింది. అమ్మ ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉండేవాణ్ణి. దీపావళి పండక్కి రమ్మని మామగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అమ్మ నాకెందుకంత తొందరగా పెళ్లి చేసిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నాకు ఉద్యోగం లేదు. మాకు పెద్ద వెనుక ఆస్తులేం లేవు. మామగారు ప్రతి పండక్కి రమ్మని వ్రాయటం, నేను వెళ్ళడానికి ముందు సిగ్గుపడి తర్వాత వెళ్ళడం, ఆయన ఇచ్చే పంచల చాపు తెచ్చుకోవడం పరిపాటైపోయింది పెళ్ళైన 2 సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరం దసరా పండక్కి మాత్రం అక్క కొంట్లో బాలేదని వెళ్ళడం మానేశాను. దీపావళికి రమ్మని మామగారి పిలుపు కోసమే ఎదురు చూస్తున్న నాకు సంతోషంగానే ఉంది. విశాఖపట్నం వెళ్దామని, మా ఆవిడ్ని చూడాలని చాలా కోరికగా ఉంది. అదేం చాదస్తమో, నాకు ఉద్యోగం వచ్చే వరకు భార్యను కాపురానికి తెచ్చుకోవడానికి వీల్లేదంటాడు బావ. అతను నాకన్నా వయసులో పెద్దవాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అతని మాట గౌరవించడం ధర్మంగా భావించి తల ఊపానే కానీ నాకు మనసులో బావ మీద కోపంగానే ఉండేది. మామగారి ఉత్తరం చూసిన అమ్మ నాతో గుసగుసలాడింది. డబ్బులు లేవురా టికెట్కి, అటు నుండి మీ మామగారు ఇస్తారనుకో అని. పోని వెళ్ళండిలే అన్నాను నీరసంగా. దీపావళి రేపనగా బావ అడిగారు, విశాఖపట్నం వెళ్తావేమిటోయ్ అని. నేను జవాబేమీ ఇవ్వలేదు. మౌనంగా తల వంచాను. అతను నవ్వి, నాకు తెలుసు నీకు వెళ్ళాలనే ఉంటుంది. సరే, రేపు కానిస్టేబుల్కి చెబుతాను, టికెట్ అక్కర్లేదు వెళ్ళు అన్నారు. మనసులోనే అతనికి దండం పెట్టుకున్నాను. గబగబా సంచిలో 2 జతల బట్టలు పెట్టుకుని ప్రయాణమయ్యాను. అక్క బావకి తెలియకుండా ఉంచు అని 10 రూపాయల కాగితం నా జేబులో పెట్టింది. మా బావ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అతనికి పలుకుబడి ఉంది. టికెట్ లేకుండా అతనిచ్చే కానిస్టేబుల్ సాయంతో ప్రయాణం నాకు నిబ్బరంగా ఉంది. మేం ప్లాట్ఫారం మీద అడుగు పెట్టేసరికి రైలు వచ్చేసింది. కానిస్టేబుల్ టీటీఐతో చెబుతాను, మీరు పెట్టెలో ఎక్కి కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్లాట్ఫామ్ రద్దీగా ఉంది. రైలు పెట్టెలు జనంతో క్రిక్కిరిసి ఉన్నాయి. నాకు ఎదురుగా ఉన్న పెట్టెలో కాస్త ఖాళీగా ఉందనిపించి అందులో ఎక్కి కూర్చున్నాను. ఇంజను మొర్రోమని అరిచి మూలిగి నెప్పులు పడుతూ కదిలింది. ఇళ్ళు, చెట్లు, చేమలు వెనక్కి నడిచిపోతున్నాయి. జేబులో 10 కాగితం తీసి ఓసారి చూసుకుని మళ్ళీ జేబులో పెట్టుకున్నాను. వాల్తేరు స్టేషన్లో దిగి సంపెంగ పూలు కొని మా ఆవిడకు తీసుకెళ్ళా. ఏమిటో సీతాలుకి సంపెంగ పూలంటే అంత ఇష్టం. బావా 2 రోజులుండి వచ్చే అన్నారు. కానీ వారం రోజులు ఉండాలి, లేకపోతే సీతాలు చిన్నబుచ్చుకుంటుంది. ఎందుకు ఇన్ని రోజులు ఉండిపోయావని బావ అడిగితే ఒంట్లో బాగోలేదని బొంకొచ్చు. నాకు ఉద్యోగం ఎప్పుడొస్తుందో, సీతాలు నేను చిలకా గోరింకల్లా ఎప్పుడు కాపురం చేస్తామో. సీతాలంటే నా భార్య. తనకు చేగోడీలు ఇష్టమని ప్రతి పండుగకి అత్తగారు చేగోడీలే చేస్తుంది. మా అత్తగారు దీపావళి పండగకి చేగోడీలు చేస్తుందని చెబితే అక్కయ్య కదిలి కదిలి నవ్వింది. చేగోడీలు ఓ పిండి వంట ఏమిట్రా, బొబ్బట్లో బూరెలో వండుతారు కానీ అని. బొబ్బట్లంటే నాకు ఇష్టం. ఈసారి చెప్పేయాలి సీతాలుకి, మీ అమ్మని ఇవాళ బొబ్బట్లు చేయమను అని. టికెట్ టికెట్. టీటీఐ నా దగ్గరికి వచ్చి నిల్చున్నాడు. నాకమ్మని ఆలోచనలు చెరిపివేస్తూ రాక్షసుడిలా. అది గణపతి నగరం స్టేషన్. రైలు ఎప్పుడు ఆగిందో, అతను ఎప్పుడు ఈ పెట్టెలోకి ఎక్కి నా దగ్గరికి వచ్చాడో నాకు తెలియదు. టికెట్ టికెట్ అన్నాడు మళ్ళీ. నా గుండె దడదడా కొట్టుకుంటోంది. కానిస్టేబుల్ ఏమయ్యాడని తిట్టుకుని దిక్కులు చూస్తున్నాను, వాడు కనిపిస్తాడేమో అని. మిమ్మల్నే టికెట్ మళ్ళీ అన్నాడు టీటీఐ చిరాగ్గా. తడబాటుగా లేచి నిల్చుని, నేను ఏపీపీ గారి బామ్మర్దినండి అన్నాను గొంతు వణుకుతుంటే. పెట్టెలో ఉన్న ఆడ మగ గొల్లున నవ్వారు. రాస్కెల్ దిగు. బండి కదులుతుంటే అతను నిర్దాక్షిణ్యంగా
నా మెడ మీద చెయ్యి ఉంచి క్రిందికి నెట్టాడు. 2 నిమిషాల్లో తేరుకుని కానిస్టేబుల్ దొరక్కపోతాడా అనే ధైర్యంతో మరో పెట్టెలో ఎక్కాను. రైలు నడుస్తోంది. నా గుండె కొట్టుకుంటోంది. విజయనగరం స్టేషన్ వస్తోంది. మళ్ళీ ఇందాక నన్ను సన్మానించి రైలు దింపిన టీటీఐ నా ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏం, అక్కడ దింపితే ఇక్కడ కూర్చున్నావా? నిన్ను వదిలే లాభం లేదు, డబ్బులు తీ. అతని వాలకం చూస్తే నా మీద చెయ్యి చేసుకుంటాడని అనుమానం వచ్చింది. ఏపీపీ గారి బామ్మర్దినని కానిస్టేబుల్ నా విషయం మీకు చెబుతాడనుకున్నానని ఏం చెప్పినా అతడు వినే స్థితిలో లేడు. జేబులో ఉన్న 10 రూపాయల కాగితం అతని చేతిలో పెట్టి రసీదు తీసుకుని వాల్తేరులో దిగి అక్కడికి 4 ఫర్లాంగుల దూరంలో ఉన్న మా అత్తగారింటికి నడిచిపోయాను. నాకు కానిస్టేబుల్ మీద, మా బావగారి మీద, పెళ్లి చేసిన అమ్మ మీద, పండక్కి రమ్మని వ్రాసిన మామగారి మీద ఎందుకో చాలా కోపంగా ఉంది. నేను ఇంట్లోకి వెళ్ళేసరికి ముందుగా కనిపించింది నా భార్యే. కనీసం మంచినీళ్ళన్నా ఇవ్వకుండా పువ్వులేవండి అని అడిగింది. అంతే, ఆమె చెంప చెల్లుమనిపించాను. తెల్లబోయి బిత్తర చూపులు చూస్తూ గుడ్ల నీరు కుక్కుకుంటూ నేనేం చేశానండి అంది. నిజమే, తానేం చేసింది కనుక? ఆ రాత్రి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి తల ప్రాణం తోకకొచ్చింది. మా మామగారు సుఖంగా ప్రయాణం జరిగిందా అని వేసిన కుశల ప్రశ్నకు వెకిలి నవ్వు నవ్వాను. మరెప్పుడూ మా బావగారి రికమెండేషన్ మీద నేను రైలు ఎక్కలేదు. ఈ ప్రయాణం విషయం ఎవరికీ చెప్పలేదు. ఈ 25-30 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తమైంది. మామగారు అల్లుణ్ణి పిలవడానికి జంకుతున్నారు. అతిథి వస్తే భయపడ్డాం. అప్పటి రోజుల్లో లేదు. జనాభా పెరుగుదలతో పాటు నిరుద్యోగం, వరకట్న దురాచారం మన అభివృద్ధిని కుంటుపరుస్తున్నాయి. ఎప్పుడో మామగారిలా నేను అల్లుడి ముద్దు ముచ్చట్లు జరపాలంటే నాకు సాధ్యమా? అప్పటి ఆర్థిక పరిస్థితులు వేరు. మామగారికి వెనుక ఆస్తులుండేవి. ఇప్పుడు ఆస్తులున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ ఉత్తరం అందుకుని అల్లుడు అమ్మాయి వచ్చేస్తే నా గుండె భయంతో కొట్టుకుంది. బట్టలు మార్చుకుని ఉత్తరం పోస్ట్ చేయడానికి వెళ్తున్న మా చిన్నవాడిని పిలిచాను. వాడి చేతిలో కార్డు అందుకుని చింపి పారేస్తూ అమ్మకి చెప్పకు అన్నాను. వాడు నవ్వుకుని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళబోతే వెనక్కి పిలిచి వీధిలోకి వెళ్ళి వచ్చి అమ్మకి ఉత్తరం పోస్ట్ చేశానని చెప్పు అన్నాను వాడి చెవిలో. వాడు నవ్వి అలాగే చేశాడు. పండగ దగ్గరైన దగ్గర నుంచి అల్లుడు వస్తాడు, అమ్మాయి వస్తుంది అని ఇవి తేవాలి అవి తేవాలి అంటూ మా ఆవిడ ఒకటే హడావుడి పడిపోసాగింది. అప్పటిదాకా ఎంతో గుట్టుగా మెసులుకున్న మా చిన్నవాడు, ఒరే చిన్న, కొట్టుకెళ్ళి శనగపప్పు, మైదా, పంచదార, నెయ్యి అని మావిడ ఏకరువు పెడుతుంటే మనకే కదా ఏ పరమాన్నమో ఉండేద్దు. వాడు సామాన్లు అడిగితే విసుక్కుంటున్నాడు. పాత బాకి తీర్చలేదని అని లీలగా బయటపడిపోయాడు. ఆవిడ కస్సున లేచింది. ఉత్తరం రాయాలే కానీ అల్లుడు అలాంటివాడు కాదు, విధిగా వస్తాడు. పట్రా సామాన్లు, సాయంత్రం దీపాలకి 1 కేజీ నూనె కూడా పట్టుకురా వెళ్ళు అంది. వాడి కొళ్ళు మండిందిలాగుంది. డబ్బు లేని పరిస్థితిలో పండుగలేమిటి? కేజీ నూనె దీపాలు వెలిగించే రోజులు కావు. అయినా అక్క బావ రారు. నాన్న ఉత్తరం చింపి పారేశారు అన్నాడు పుసుక్కున. అయ్యో అయ్యో, ఇలాంటి పాడుబుద్ధులు ఎందుకు పుడుతున్నాయిరా మీకు? పండుగకి రమ్మని ఉత్తరం రాసి చింపుకుంటారా? ఏది ఆయన ఇలా పిలు అంది కంగున మావిడ. ఉన్న పళ్ళాన్ని వీధిలోకి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ లుంగిగుడ్డ చుట్ట పెట్టుకుని వీధి గడపలో కూర్చున్న నేను ఎక్కడికి వెళ్ళగలను? మా చిన్నవాడు పెదవులు విడి వడనట్లు నవ్వుకుంటూ, నాన్న కాసేపెటన్నా వెళ్ళిపోండి నాన్న అన్నాడు. వాడి మీద కోపం వచ్చింది నాకు. వెధవా, చిన్న అబద్ధం ఆడలేని వాడివి ఎలా బతుకుతావురా? రేపొద్దుట ఉద్యోగం చేసేటప్పుడు ఎంత గుట్టుగా ఉండాలి, బుద్ధి లేదురా అని వాణ్ణి మెత్తగా చీవాట్లేశాను. నేను వెళ్లేదాకా ఆగలేదు మా ఆవిడ. సరాసరిని వీధి గడపలోకి వచ్చేసింది. హవ్వా అని దవడలు నొక్కుంటూ, శుభమా అని పిల్లని పండక్కి రమ్మని ఉత్తరం రాసి చింపుకుంటామటండి అంది. అది మొదటి ప్రశ్నలా. మొదటి రోజుల్లో మొగ్గల భర్తల దగ్గర ముడుచుకుపోతూ సిగ్గుపడే ఈ ఆడవాళ్ళు క్రమంగా పెత్తనం చేతుల్లోకి తీసుకుని భర్త అనేవాన్ని పిల్లాడి కన్నా కనా కష్టంగా ఎలా చూస్తారు చెప్పమా అని ఆలోచిస్తున్నాను. అదేమిటండి, బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడరు? ఏమిటి ఆలోచిస్తున్నారు అంది మా ఆవిడ. ఆమె నోరు చప్పున కట్టించేయాలని వాడు ఉత్తినే అబద్ధం ఆడాడే సీతాలు. పండక్కి రమ్మని ఉత్తరం రాసి చింపి పారేస్తానా? నాకు బుద్ధి లేదు అని నవ్వేసి, ఏరా చిన్న, నిజం చెప్పరా బాబు అన్నాను వాణ్ణి హెచ్చరిస్తున్నట్లు. వాడు గ్రహించాడు. నువ్వెలా తిడతావో అని అబద్ధం ఆడానమ్మా అని నవ్వేసి వాళ్ళమ్మ చెప్పిన సామాన్లు తేవడం కోసం
సంచి భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. ఈ పండక్కి అల్లుడు అమ్మాయి రారు, కనీసం ఎంత లేదన్నా కార్డు ముక్క చింపడం వలన 200 రూపాయల ఖర్చు మిగిలింది అని రిలీఫ్ ఫీల్ అవుతున్నాను. తెల్లవారితే దీపావళి పండగ. వీధిలో ఎటెటో తిరిగి మైనపు వత్తి తేవడం మర్చిపోతే మావిడ గొడవ పెడుతుందని, మనవలు లేరు కనుక, కాల్చే చిన్నపిల్లలు ఇంట్లో ప్రస్తుతానికి లేరు కనుక మరే ఇతర సామానులు కొనకుండా మైనపు వత్తి కొని సంచిలో వేసుకుని రాత్రి 7 గంటలకే ఇంటికి వచ్చాను. చెప్పులు విప్పుతుంటే ఇంట్లోంచి ఎవరివో గలగలా మాటలు వినిపించాయి. ఎవరు చెప్పమా అనుకుంటూ లోపలికి అడుగు పెట్టాను. మా అమ్మాయి అనసూయ, అల్లుడు ప్రభాకరం, మనవలు చిట్టి, బుజ్జి. కళా నిజమా? పిలుపు లేకపోయినా వచ్చేశారా అనే ఆశ్చర్యం నుంచి ఇంకా నేను కోలుకోనే లేదు. అమ్మాయి చెబుతోంది, ముందుగా భర్తకు తెలియకుండా నాకు కనుసౌజ్ఞ చేసి, మీరు వ్రాసిన ఉత్తరం బుజ్జి చింపేసింది నాన్న. చూడండి, మీ నాన్న పండక్కి రమ్మని ఉత్తరం రాయలేదంటారు మీ అల్లుడు అని. అయ్యో, వ్రాసానోయ్, వ్రాయను అని వెక్కిలి నవ్వు నవ్వాను. అదే పలకరింపుగా అల్లుడి వైపు చూస్తూ. ఇదండి ప్రముఖ రచయిత్రి కావిలిపాటి విజయలక్ష్మి గారి రచన అత్తవారింటికి అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.